ఒక బ్రేకింగ్ అంటోంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కి సంబంధించిన అప్డేట్ వస్తోంది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జనవరి 3కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై అల్లు అర్జున్ ఉన్న విషయం తెలిసిందే. సో ఈ విచారణని మళ్ళీ జనవరి 3కి కోర్టు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారం అందించడానికి. జ్యోతి, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ పూర్తయింది. అయితే ఎప్పుడైతే రిమాండ్ గడువు పూర్తయిన తర్వాత వర్చువల్గా అల్లు అర్జున్ హాజరయ్యారు. దానిని జనవరి 10కి వాయిదా వేసినటువంటి కోర్టు ఏదైతే బెయిల్ పిటిషన్కి సంబంధించి అఫిడవిట్ అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు చికట్పల్లి పోలీసులకు సూచించినటువంటి నేపథ్యంలో ఈ రోజు కౌంటర్ను దాఖలు చేశారు. ఇరు వాదనలు నిన్నటువంటి నాంపల్లి కోర్టు జనవరి 3కు మాత్రం వాయిదా వేసేయడం జరిగింది. ప్రధానంగా ఈ కౌంటర్కి సంబంధించి అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం కారణం చేతనే పబ్లిక్ ఎక్కువగా మోహరించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లుగా కూడా ఆ కౌంటర్లో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకవైపు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అంతేకాకుండా ఒకవైపు బెయిల్ని క్యాన్సిల్ చేయాలి, కొట్టివేయాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తమ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో ఇరు వాదనలు విన్నటువంటి నాంపల్లి కోర్టు మాత్రం జనవరి 3కి వాయిదా వేయడం జరిగింది. మరొక వైపు ఏదైతే వర్చువల్గా అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు కాబట్టి రిమాండ్కి పూర్తి అయిన తర్వాత దానికి సంబంధించి జనవరి 10కి వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ కౌంటర్ అంశానికి సంబంధించి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడము, అంతేకాకుండా తనకి బెయిల్ అనేది కొట్టివేస్తే సాక్ష్యాల విషయంలో కావచ్చు, అంతేకాకుండా తను అక్కడికి వెళ్ళడం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పేటటువంటి పబ్లిక్ ప్రాసిక్యూషన్ చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోర్టు ఇరు వాదనలు విని జనవరి 3కి మాత్రం వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే విచారణని కోర్టు వాయిదా వేసింది. జనవరి 3న మళ్ళీ విచారణ జరగబోతోంది.